నిన్న రేవంత్ రెడ్డి కొడంగల్ చంద్రవంచలో ఈ 4 స్కీమ్స్ను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి అన్ని పేపర్స్లో. ప్రజలే మా ప్రభువులు, జనం వద్దకే వస్తున్నాం, జవాబుదారీగా ఉంటాం. కొడంగల్లో పరిశ్రమల ఏర్పాటును కేసీఆర్ అడ్డుకుంటున్నాడు. 13 నెలలుగా ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు. కోస్గి మండలం చంద్రవంచలో నూతన పథకాలకు శ్రీకారం. ప్రభుత్వంలో ప్రజలే రాజులు, వారికి మేము జవాబుదారీగా ఉంటాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పాలకుల్లాగా పాలన చేద్దామంటే కుదరదని, ప్రజల వద్దకే వెళ్లాలని అధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించేలా మార్పు తీసుకొచ్చాం. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా ప్రజల వద్దకే వస్తున్నారు. నారాయణపేట్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఆదివారం ఆయన కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో పథకానికి 5 చొప్పున ఎంపిక చేయగా వారికి ముఖ్యమంత్రి మంజూరు ఉత్తర్వులు జారీ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్పు కోసం అని అంటున్నారు. మీరు కేసీఆర్ పాలనతో కంపేర్ చేసుకోకండి. కేసీఆర్ అట్లా చేసిండు, ఆయన అట్లా చేసిండు, మేము అట్లా చేయలేదు. ఏం చేంజ్ వచ్చింది మీరు చెప్పండి? దేంట్లో చేంజ్ వచ్చింది? చివరికి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన స్కీమ్స్కి కూడా 1 ఇయర్ దాటింది. 7,500 రైతు భరోసా అన్నారు, 6,000 ఏదో ఇవ్వబోతున్నారు. ఓకే, రుణమాఫీ కేసీఆర్ అసలే చేయలే, మేము అసలే అంటే కొంత చేసిండు, అది కూడా 99,000 దగ్గర ఆపేసిండు, దానివల్ల 1,00,000 తీసుకున్న అనేది 2 లక్షలకు వచ్చింది. మీరేదో చేస్తామన్నారు, 20,000 22,000 కోట్లు చేసారు. ఓకే, మీరు ఆయనతో కంపేర్ చేసుకుని ఆయనకన్నా బెటరే కదా అని అంటే కుదరదు. మార్పు అంటే ఏంటి? ఒక అద్భుతమైన మార్పును మీరు చూపించాలి. అద్భుతం కాకపోయినా ప్రజలు ఏదేదో కావాలని అడగరు కదా. మీరు ఈ రేషన్ కార్డ్స్ కానీ ఇంకోటి కానీ వచ్చిన ఇమ్మీడియట్గా రేషన్ కార్డ్స్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. ఇక్కడ ఇంకొక విషయము, అసలు ఈ ప్రజలకు జవాబుదారీగా ఉంటాం, పోలీసింగ్ ఒకప్పుడు ఎట్లుండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మొత్తం జనాల మీదకి బుల్డోజ్ చేయడం స్టార్ట్ చేసింది కేసీఆర్. ఏం మారింది? ఇప్పుడు మారిందా? పోలీస్ స్టేషన్కి స్వేచ్ఛగా ప్రజలు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? లా అండ్ ఆర్డర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నది? అని నిన్న ఈ పటాన్చెరులో మీ 30 ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్త ప్లేస్లోకి జ్వరబడి మొత్తం అంతా తగలబెట్టారు. చేంజ్ అంటే ఏంది? అసలు చేంజ్ అంటే ఏంటి? ప్రజలు మీ దగ్గర నుంచి ఏదో అద్భుతాలు జరుగుతాయని ఎవరు ఆశించారండి. చివరి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు, సంపద సృష్టిస్తాం, ప్రతి పైసా పేదలకు పంచుతాం, 4 సంక్షేమ పథకాలకు ఏటా 45,000 కోట్లు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇప్పుడు మేము అనేది ఒకటే, ప్రతిదానికి డబ్బులే కావాలా. అల్టిమేట్గా డబ్బులు లేనిది ఏ పని అడుగు ముందుకు పడదు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము అంటున్నాం, గత ప్రభుత్వాలు, మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ఆ ప్రభుత్వాలు కూడా పరిశ్రమల కోసం ఇచ్చిన భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేంద్రంగా మారింది. అది ఇప్పుడున్న టీజీఐఏసీ ఆధ్వర్యంలో ఉండాల్సిన భూమి. అట్లాంటి భూమి కొన్ని వేల ఎకరాలు ఉన్నది. అండ్ దాంతోపాటు పోయిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఫ్యామిలీ అండ్ బినామీలు అధికారులతో సహా పెద్ద ఎత్తున కబ్జా చేసిన భూమి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నది. దాని విలువ కొన్ని లక్షల కోట్లు ఉన్నది. మరి ఎంతవరకు దాన్ని వెనక్కి తీసుకొని అందులో ఒక 20% మీరు కనుక వేలం వేసినా, అసలు ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్పే, కానీ మీరు ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉందని తెలుస్తున్నది, పైసలు లేవని అర్థమవుతున్నది కదా. అల్టిమేట్గా సంపదని మళ్ళీ ఉత్పత్తిగా క్రియేట్ చేసే రంగం మీద ఖర్చు పెట్టడం తప్పులేదు, అమ్మడం కూడా తప్పులేదు. ఒక 20% అందులో వేలం వేసినా మీరు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మరి మీరు చెప్తున్న ఈ లెక్కలు, ఈ పైసలన్నీ ఏ నుంచి తెస్తారు? అవకాశం ఏడుంది? అప్పులు పుట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఉన్న అప్పులే ఎవరెస్ట్ శిఖరం అంతా కూర్చున్నాయి. మీరు ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది మార్పు. ఈ మార్పు మీరు చేయాలా? మరి ఈ మార్పు మీరు చేయనప్పుడు నేను రేషన్ కార్డు ఇస్తాం, అది ఇస్తాం, ఇవన్నీ ఉత్తయండి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఇస్తున్నారు. దశాబ్దాలుగా రేషన్ కార్డులు, ఇండ్లు, ఇది నడుస్తూనే ఉన్నది. ఈ పని చేయండి. ఈ పని చేసి ఆ డబ్బులని విద్య కోసమో, వైద్యం కోసమో, ఉపాధి కోసమో వాటి మీద ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఇది మార్పు అంటే. తెలంగాణలో ఇంతకు మించిన జరగాల్సిన మార్పు ఇంకొకటి ఏం లేదు. రేషన్ కార్డు కాదు కావాల్సింది.
సో ఇట్లా నిన్న ఆయన స్పీచ్ నడిచింది. రైతులతో పాటు కూలీలకు కూడా అండగా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీన 22,50,000 మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేశాం. మొదటి విడత రైతు భరోసా కింద 7,000 కోట్ల పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేశాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వృధాగా మారిన 1,56,000 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. 1,56,00,000 టన్నుల దిగుబడి వచ్చింది. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన సన్నధాన్యానికి క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇచ్చాం. ఎన్నికల ముందు ములుగు, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు భూములు ఉన్న వారికే రైతు బంధు ఇస్తున్నారని, పేద కూలీలకు చేయూత అందించాలని భావించాం. అధికారంలోకి వచ్చాక మంత్రులతో చర్చించి భూమి లేని వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించాం. దీని ద్వారా రాష్ట్రంలో భూమి లేని 10 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరుతుంది. రైతు భరోసా సహాయాన్ని 10,000 నుంచి 12,000కు పెంచాం. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఇక్కడ ఏమవుతున్నాయి ప్రభుత్వాలంటే ఒక 50-60% వాళ్ళకి సాటిస్ఫై చేస్తే సరిపోతుంది అన్న ఒక యాంగిల్ ఉన్నది. ఈ దిశగా ఆలోచన చేస్తుంది. మనం 100% సాటిస్ఫై చేయలేము. ఒక 50-60-70% సాటిస్ఫై చేయగలిగితే మనం సక్సెస్ అన్నట్టుగా భావిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఓట్లు మనకు పడతాయని ఆ ఆలోచనతో ఉన్నారు. కానీ చిట్ట చివరి అర్హుడైన నిరుపేదకి కూడా, అర్హుడికి కూడా ఈ స్కీమ్స్ అందాల. ఆ దిశగా ప్రయత్నం చేస్తే అప్పుడు మార్పు వచ్చినట్టు. కేసీఆర్, కేటీఆర్లకు పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న జ్ఞానం లేకపోయింది. రేషన్ కార్డు పేదవారికి ఎంతో కీలకం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. 80,000 పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్కు, అమెరికాలో చదివిన కేటీఆర్కు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న జ్ఞానం లేకపోయింది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాం. వారికి సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తాం. దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలో 55,145 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు 50 లక్షల పేదల ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 13 నెలల్లో 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఆర్టీసీకి 4,000 కోట్లు చెల్లించాం. కేటీఆర్ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కొడంగల్ అభివృద్ధిని మాజీ సీఎం కేసీఆర్, ఆయన మనుషులు అడ్డుకుంటున్నారు. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి కాలే. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులు మొదలై పెట్టలే. కృష్ణా జలాలను కొడంగల్ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే కాళ్లలో కట్టబెడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తే అధికారులపైన దాడులు చేయించారు. ఈ ప్రాంతం ఎప్పటికీ వెనుకబడి ఉండాలా? యువత ఉపాధి లేకుండా తిరగాల? 13 నెలల్లో ఒక్కరోజు కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలే. బాధ్యత లేదా? బీఆర్ఎస్ పాలనలో మీ ఇంట్లో కుమారుడికి, అల్లుడికి మంత్రి పదవి, ఓడిపోయిన బిడ్డకి ఎమ్మెల్సీ, తోడల్లుడి కుమారుడికి ఎంపీ పదవి ఇచ్చారు. నేను మా కుటుంబంలో ఎవరికి పదవులు ఇవ్వలే. అయినా మా కుటుంబ సభ్యులు ప్రజలకు సేవ చేస్తుంటే కేటీఆర్ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కొత్తగా ప్రారంభించిన పథకాలని లబ్ధిదారులకు మార్చి 31వ తేదీ వరకు అందుతాయి. 22,500 కోట్లతో 4 లక్షల ఇండ్లు కట్టిస్తాం. కొడంగల్ నియోజకవర్గం నుంచి 4 పథకాలు ప్రజలకు అంకితం చేస్తున్నా అని ఆయన నిన్న ఈ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఇది ఫాలో అప్ ఏంది అన్నది చూడాలి. ఇప్పుడు రుణమాఫీ అన్నారు, మళ్ళీ కేసీఆర్తో కంపేర్ చేసుకోకండి. 22,000, 23,000 కోట్లు రిలీజ్ చేసిరు, బాగానే ఉంది. కానీ అందరికీ రాలేగా. 2 లక్షల లోపున్న వాళ్ళకి రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టడంతో చాలామంది అర్హులు కూడా కాకుండా పోయారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి పైన ఉన్నది మీరు బ్యాంకులో కట్టండి, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. ఆ హామీ ఆన్నే ఉన్నది. ఇది అసంపూర్తిగానే మిగిలి ఉన్నది. మీరు 22,000 కోట్లు చేసి సంతోషం బాగానే ఉంది, ఓకే. కానీ వాటి గురించి ఎవరు మాట్లాడాలా? అందులో కూడా అర్హులు ఉన్నారు కదా, పేదలు ఉన్నారు కదా. మీరు చెప్పండి, కొంత డబ్బులు లేవు, లేట్ అవుతుంది అని ఆ స్టేట్మెంట్ ఇవ్వండి. ఖచ్చితంగా అది కూడా చేస్తామంటే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. రైతు భరోసా 7,500 అన్నారు, దాన్ని ఊసెత్తలేరు. 6,000, ఇప్పుడు 6,000 ఇస్తామంటున్నారు. 6, 6, 12. ఏ పైసలే లేవు కదా, నేను మళ్ళీ మాట్లాడతామంటే అది చెప్పండి. ప్రజలకి క్లారిటీ ఇవ్వండి, అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. అవును, మేము 7,500 అన్నాం, 15,000 ప్రతి సంవత్సరానికి ఇస్తామన్నాం, పైసలు లేవు, ఇప్పుడు 6,000 ఇస్తున్నాం, భవిష్యత్తులో పెంచే ప్రయత్నం చేస్తామని చెప్పండి, క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రజల రైతుల మైండ్లో జరుగుతున్న అరే 7,500 అనగా 7,500 అనగానే చర్చని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. మీరు కామా ఎందుకు పెడుతున్నారు? మొన్న రేషన్ కార్డులు కూడా కావాలని గొడవ చేసిరు. కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా మీరు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసే ప్రయత్నం చేసిరు.
దానివల్ల అనర్హులు లిస్టులో వచ్చి చేరారు. అది బీఆర్ఎస్ వాళ్ళకి అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం వాళ్ళు ఎవరు నమ్ముతలేరు వాళ్ళని, కానీ అది వేరే విషయం. సో మీరు మార్చుకోవాల్సిన అంశాలు చాలా. ఈ 1 year పీరియడ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి చాలా కీలకం. ఈ 1 yearలో మీరు మార్చుకోకపోతే మేము ఫస్ట్ ఇయరే అద్భుతాలు చేసినాం, 2వ సంవత్సరం ఇట్లనే ఉంటుందని అనుకుంటే ఖతం అయిపోతారు.